హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హైందవ ధర్మ సంఘాల ఆధ్వర్యంలో పిఠాపురంలో నిర్వహించిన శోభాయాత్ర శోభాయమానంగా వైభవంగా జరిగింది. విశ్వ హిందూ పరిషత్ శ్రీరామ దత్తసాయి పీఠం బ్రాహ్మణ సేవా పరిషత్ హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర పాదగయ క్షేత్రం నుండి ఘనంగా ప్రారంభమైంది. వేలాది మంది యాత్రలో పాల్గొని జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో భక్తి పారవస్యంతో కొనసాగారు. కచేరీ సెంటర్, అంబేద్కర్ సెంటర్, బంగారమరావి చెట్టు సెంటర్ మీదుగా సినిమా సెంటర్లో ఆంజనేయ స్వామి విగ్రహం వరకు ఈ శోభాయాత్ర కొనసాగింది. అక్కడ పులిహోర మజ్జిగ పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు చెల్లుబోయిన నాగేశ్వరరావు, శ్రీరామ దత్తసాయి పీఠం అధిపతి వజ్రపు సత్యనారాయణ దత్త సిద్ధాంతి చేతులూరు గవరయ్య మీడియాతో మాట్లాడారు. పరిషత్తుతో కలిపి చేసావు ఈ సంవత్సరం. ఎందుకంటే విహెచ్పి ఈ టైటిల్ ని క్యాప్చర్ చేసి ఇప్పటి వరకు విహెచ్పి లేదు 1.5 years నుంచి పిఠాపురంలో, కానీ విహెచ్పి కింద కొనసాగారు కొంతమంది. ఈ రోజు జరిగిన ప్రోగ్రాంలకి ఈ ధార్మిక సంస్థల్ని సపోర్ట్ చేసే ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా ముందుకు తీసుకెళ్తాం. జై హనుమాన్, జై శ్రీరామ్. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా మన పిఠాపురం పట్టణంలో విశ్వ హిందూ పరిషత్తో పాటు మిగిలిన ధార్మిక సంస్థలు మన శ్రీరామ దత్తసాయి పీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే కార్యక్రమానికి అందరూ కూడా భక్తులు సహకరించాలని కోరుతూ జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమాన్ జయంతి శుభ సందర్భంగా మన హిందూ సోదరులందరం కలిపి ఒక శోభాయాత్ర నిర్వర్తించుకున్నాం. అది జయప్రదం అయింది. ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హనుమంతుడి యొక్క ఆశీర్వాదం సుప్రదంగా జరిగి అందరూ కూడా ఆయురారోగ్య జ్ఞానాలతోటి విలసిలుగా ఆకాంక్షిస్తున్నాను. కానీ శక్తి దగ్గరికి వచ్చేసరికి వెనకబడిపోతున్నాం మనం. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఏం చేద్దంటే ఒక పాస్టర్ చర్చ్ కేంద్రంగా రాజకీయం చేసుకుంటున్నాడు, ఒక ఇమాము మసీదు కేంద్రంగా రాజకీయం చేసుకున్నాడు. కానీ హిందూ సమాజము గుడి కేంద్రంగా రాజకీయం చేయని కారణంగా ఇవాళ హిందూ సమాజం వెనకబడిపోతుంది. కాబట్టి హిందూ సమాజము రాజకీయంగా ఎదగవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో కేవలము భారతదేశాన్ని ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధీనంలో ఇవాళ అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం వెనకబడిపోయి ఉన్నాం. కాబట్టి మనము హిందూ శక్తిగా మారాలంటే ఓట్ బ్యాంక్ రాజకీయాన్ని మనం చేయాల్సిందే. కాబట్టి ఈ ధర్మాన్ని రక్షించుకోవాలంటే బీజేపీని మనం గెలిపించుకుని కేవలం గుడి కేంద్రంగానే రాజకీయం చేస్తే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ రకంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ హనుమంతుడి యొక్క ఆశీస్సులు పొందుతూ మనం ముందుకెళ్లాలని చెప్పి మీ అందరికీ